కాంబినేషన్ కు చాలా క్రేజ్ ఉంటుంది. అందుకే సేమ్ కాంబినేషన్ ను రిపీట్ చేసేందుకు డైరెక్టర్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. 2 ఏళ్ల క్రితం టాలీవుడ్ లో ఒక చిన్న సినిమా రిలీజ్ అయింది. సరాసరి 100 కోట్ల బిజినెస్ చేసింది. ఇప్పుడు సేమ్ కాంబినేషన్ లో మరో సినిమా వస్తోంది. అప్పుడు ప్రేమలో కనిపించారు, ఇప్పుడు సేమ్ జానర్ రిపీట్ చేస్తున్నారు. మరి రెండోసారి కూడా టాలీవుడ్ కు 100 కోట్ల వసూళ్లను అందిస్తారా? 2 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన బేబీ తెలుగునాట ఎంతటి సంచలన విజయాన్ని సాధించిందో తెలిసిందే. ముఖ్యంగా వైష్ణవి చైతన్య ఓవర్ నైట్ సెన్సేషన్ గా మారింది. ఆ తర్వాత సేమ్ కాంబినేషన్ లో బేబీ 2 రావాల్సింది, కానీ ఆ ప్రాజెక్ట్ కు బ్రేక్ పడింది. ఇప్పుడు సేమ్ కాంబినేషన్ లో మరో చిత్రం తెరకెక్కింది. అదే ఎపిక్ మూవీ. శేఖర్ కమల సినిమాల్లో కనిపించే హీరో, సందీప్ వంగ సినిమాల్లో కనిపించే హీరో క్యారెక్టర్ ని ఫాలో అయ్యే హీరోయిన్, వీరిద్దరికి లవ్. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఎపిక్ మూవీ. ఈ చిత్రాన్ని నాగవంశీ నిర్మిస్తున్నాడు. ఆదిత్య హాసన్ తెరకెక్కిస్తున్నాడు. బేబీతో సూపర్ హిట్ కొట్టిన ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య మరోసారి టాలీవుడ్ కు ఎపిక్ తో సూపర్ హిట్ ఇస్తారా? అదే జరిగితే మాత్రం బేబీ 2 ప్రాజెక్ట్ కు మరింత క్రేజ్ పెరుగుతోంది. అయితే ఈ విషయంపై న్యూ ఇయర్ లో రిలీజ్ అయ్యే ఎపిక్ తో ఒక క్లారిటీ వస్తుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.